ఇవాళ ఇరాన్ ఇజ్రాయెల్ ఇష్యూ వచ్చి అమెరికా ట్రంప్ దానికి మద్దతు ఇవ్వడం, దానివల్ల ఎన్నో ఆయిల్ ట్యాంకర్లు బలగొట్టడం, ఎంతో మంది చనిపోవడం జరిగింది. మన భారతీయులు అరబ్ కంట్రీలు ఉన్నోళ్ళు ఇప్పటి వరకు 130,000 మంది బయటకు వచ్చిండ్రు. కనుక నా ఉద్దేశం నరేంద్ర మోడీ ఏమన్నాడు, పాకిస్తాన్ ఇండియా మీద అటాక్ చేద్దాం, పాకిస్తాన్ కా వార్ రోక్ ది అన్నాడు. ఇవాళ వారు ఎందుకు ఆపుతలేడు? దానివల్ల ఎంతమంది పరేషాన్ అవుతున్నారు. కనుక పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్ గా మాట్లాడితే ఆయనను మాట్లాడనియరు. అదే విధంగా ఇవాళ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. హోటళ్లు మూసిపోయినాయి, తిండికి లేదు. ఇంతకుముందు కట్టెలతోటి పెడకలతోటి కట్టి అందరు గ్యాస్ ఉన్నది, గ్యాస్ అంతా తక్కువ పడిపోయింది. ఏమైనా దీని మీద ప్రధానమంత్రి తొందరగా వారిని ఆపడానికి ప్రయత్నం చేయమని కోరుతున్న, ఎంతమంది చంపుతాం అనేది నా ఉద్దేశం. ఇప్పుడు గ్యాస్ కొరత లేదంటున్నారు కానీ మరి హోటల్ ఎందుకు బంద్ అవుతున్నాయి అది చూడమంటున్నా. ఎవడు హోటల్ తిండేవాడు బంద్ చేయడు కదా, వాళ్ళకు గ్యాస్ దొరకకనే బంద్ చేస్తున్నారు. దానికి అబద్ధాలు చెప్తున్నారు. 75 రోజుల మంది గ్యాస్ కొరత లేకుండా 75 రోజులు ఉంటే ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ ఏజెన్సీ దగ్గర పోయి చూడమను, ఎన్ని సిలిండర్లు ఉన్నాయో చూడమను. అది చూడకుండా లేదు లేదని అబద్ధాలు చెప్తున్నారు నా ఉద్దేశం. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, అందరూ అదే చెప్తున్నారు. మరి ఎందుకు ప్రజలలో ఈ ఆలోచన వచ్చిందో దాని గురించి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గాని కేంద్ర మంత్రి గాని ఏదైతే ఏజెన్సీ ఉంటుందో గ్యాస్ ఏజెన్సీ దగ్గర పోయి చూడమని, నిల్వలు ఉన్నాయా లేదా అది చూడకుండా ఎందుకు చెప్తున్నారు. ఇవాళ నేను అడిగిన మా ఇంట్లో 4 గ్యాస్ సిలిండర్లు కావాలి, 2 ఇచ్చిండ్రు. ఏమంటారా ఏమనుకోకి అంటున్నారు. ఏం చెప్తారు, 4 పోయి 2 వచ్చింది. ఇక వేరేడైతే అడిగేందుకే ఛాన్స్ లేదు కనుక కొరత ఉన్నది. దీనికి ఒకటే ఆలోచన, ఈ వార్ను తగ్గిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎంతో మంది 130,000 మంది భారతదేశానికి వచ్చేసారు. దుబాయ్ లో పనిచేసేవాళ్ళు, ఇరాన్ లో చేసేవాళ్ళు అందరూ వచ్చింది. కనుక నరేంద్ర మోడీ ఎప్పటి వరకు అయితే చేయడో పాకిస్తాన్ వారిని ఏ విధంగా ఆపినావు నువ్వే చెప్పుకున్నావు కదా, మరి ఇదెందుకు వాపుతలేవు అని అడుగుతున్నా. థ్యాంక్ యూ. అంటే ఎప్స్టీన్ ఫైల్స్ ఇంత దూరం వచ్చింది, అదంతా ఎప్స్టీన్ ఫైల్స్ గురించే ఇంత రావడం అవన్నీ మాకు తెలియదయా. ఇవాళ ముఖేష్ అంబానీకే ఆయిల్ ఫ్లోరింగ్ చేయడానికి ట్రంప్ అవకాశం ఇచ్చిందంటే ఎంత పెద్ద డ్రామా జరుగుతుందో మేము ఇక్కడ తిడుతున్నాం. అదాని ముఖేష్ తిడుతున్నాం, ఆయననేమో సాయం చేస్తుందంటే ఇది కలిసి డ్రామా ఆడుతున్నారు నరేంద్ర మోడీ ట్రంప్ అనేది చెప్పగలరు. ఎందుకు మరి అవును, విధ్వంసం అంటే మాది మహాత్మా గాంధీ పార్టీ. విధ్వంసం అంటే ప్రజలలో పోయి చెప్తాము, అన్యాయం జరుగుతుందని చెప్తాం. విధ్వంసం అంటే మేము కాలుస్తామా లేకుండా పొడుస్తామా, మా కల్చర్ అది కాదు. ప్రజలకు చెప్పి నరేంద్ర మోడీ నిజ రూపం బయట పెడతామనేది చెప్పగలరు.